శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జూలై 13, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు. నిజజ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. తిథి చతుర్దశి. సాయంత్రం 6:49 వరకు. ఉపరి అమావాస్య. వారం సోమవారం. నక్షత్రం ఆరుద్ర. రాత్రి 2:51 వరకు. ఉపరి పునర్వసు. యోగం ధ్రువ. సాయంత్రం 4 గంటల వరకు. ఉపరి వ్యాఘాత. కరణం భద్ర. ఉదయం 8:39 వరకు. శకుని సాయంత్రం 6:49 వరకు. ఉపరి చతుష్పాద. తెల్లవారుజామున 4:59 వరకు. ఆ పైన నాగా. సాధారణ శుభ సమయాలు ఈ రోజు లేవు. అమృతకాలం సాయంత్రం 6:02 నుండి 7:26 వరకు. అభిజిత్ కాలం పగలు 11:47 నుండి 12:39 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:06 నుండి 2:30 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:31 వరకు మరియు 3:16 నుండి 4:08 వరకు. రాహుకాలం ఉదయం 7:20 నుండి 8:58 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:29 వరకు. యమగండం ఉదయం 10:35 నుండి 12:13 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:42 నుండి 8:19 వరకు. సంగమకాలం 8:19 నుండి 10:55 వరకు. మధ్యాహ్న కాలం 10:55 నుండి 1:31 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:31 నుండి 4:08 వరకు. ఆబ్దికం తిథి నిజజ్యేష్ఠ చతుర్దశి. సాయంకాలం సాయంత్రం 4:08 నుండి 6:44 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:44 నుండి 8:56 వరకు. రాత్రికాలం రాత్రి 8:56 నుండి 11:51 వరకు. నిశీధి కాలం రాత్రి 11:51 నుండి 12:35 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 4:59 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:42. అస్తమ సమయం సాయంత్రం 6:44. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:49. అస్తమ సమయం సాయంత్రం 6:55. సూర్యరాశి మిథునం. చంద్రరాశి మిథునం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఈరోజు చేపట్టిన పనులు ఆశించిన దిశగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో మీ కృషికి మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది. ముఖ్యమైన నిర్ణయాలను ఆత్మవిశ్వాసంతో తీసుకోవచ్చు. వృషభ రాశి వ్యాపార ఉద్యోగ రంగాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆదాయానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యంపై సాధారణ శ్రద్ధ వహించడం మంచిది. మిథున రాశి ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులను నియంత్రించడం అవసరం. సన్నిహితుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు చదువులో మంచి పురోగతి ఉంటుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. కర్కాటక రాశి చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది.
ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. సింహరాశి. వృత్తిపరంగా కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అధికారులతో జరిగే చర్చలు సానుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలను నివారించడం మంచిది. కన్య రాశి. కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించవచ్చు. ఆర్థికంగా స్థిరమైన పరిస్థితి ఉంటుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యపరంగా చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. తులారాశి. పని విషయంలో ఓర్పు పట్టుదలతో ముందుకు సాగితే మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికతో వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యులతో అభిప్రాయాలను పంచుకోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. వృశ్చిక రాశి. భాగస్వామ్య వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది. కుటుంబంలో శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ధనస్సు రాశి. శ్రమకు తగిన ఫలితం అందుతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం అన్ని విధాలుగా ఉంటుంది. ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ వహించాలి. మకర రాశి. స్థిరాస్తి సంబంధిత పనులు ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కుంభరాశి. కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీనరాశి. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం మానసిక ప్రశాంతత రెండూ అనుకూలంగా ఉంటాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు తెలియజేసుకుంటూ స్వస్తి.